కుంకి ఏనుగుల అరుపులు కానీ వాటి యొక్క టెరిటోరియల్ బిహేవియర్ చూసే వైల్డ్ ఎలిఫెంట్స్ అక్కడ దాకా రావు అనమాట. ఆ స్థాయిలో కుంకి ఏనుగులకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియ కూడా చాలా మెటిక్యులస్ గా జరుగుతుంది అనమాట. అంటే క్యాప్చర్ చేసి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తారు. దానిలో ఏం చేస్తారంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి ఆ బిహేవియర్ ని మారుస్తారు. మార్చి ఈ ఎలిఫెంట్స్ నే మిగతా ఎలిఫెంట్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ ని తరిమేసే విధంగా, అవసరమైతే కొన్ని ఎలిఫెంట్స్ ని క్యాప్చర్ చేసే విధంగా, కామ్ డౌన్ చేసే విధంగా, అండ్ కుంకి ఎలిఫెంట్స్ మామూలు వైల్డ్ ఎలిఫెంట్స్ బిహేవియర్ అగ్రెసివ్ బిహేవియర్ కూడా కరెక్ట్ చేయగలం అనమాట. ఆ స్థాయిలో ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం 6 కుంకి ఎలిఫెంట్స్ రాబోతున్నాయంట. దానిలో 4 ఆల్రెడీ ఇచ్చేసారు కర్ణాటక వాళ్ళు ఆంధ్రాకి. దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర ఈ 4 పేర్లు అనమాట. సో భారతదేశంలో తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో ఈ కుంకి ఎలిఫెంట్స్ చాలా ఫేమస్. బాగా ట్రైనింగ్ ఇస్తారు నీట్ గా. పాత రోజుల్లో అంట కోతుల్ని పంపించడానికి, కోతుల్ని వెలగొట్టడానికి కొండముచ్చుని ఎలా కాపలా పెడతారో ఇప్పుడు ఎలిఫెంట్స్ ని, వైల్డ్ ఎలిఫెంట్స్ ని భయపెట్టడానికి, వైల్డ్ ఎలిఫెంట్స్ ని తట్టుకోవడానికి ఈ కుంకి ఎలిఫెంట్స్ తీసుకొస్తారనమాట. సో ఇదంతా ఒక ప్రక్రియ. కర్ణాటక, తమిళనాడు దీనిలో ఎక్స్పర్ట్స్ అనమాట. కాబట్టి మనం కర్ణాటకని అడిగి కుంకి ఎలిఫెంట్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు మన మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ డిప్యూటీ సీఎం గారు ఈ కుంకి ఎలిఫెంట్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడైతే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయో, ఎక్కడైతే ఎలిఫెంట్స్ గ్రూపులుగా హర్డ్స్గా తిరుగుతుంటాయో, గుంపులుగా తిరుగుతాయో అక్కడ వదిలి ఆ ఎలిఫెంట్స్ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ చేయకుండా, అదేవిధంగా ఎలిఫెంట్స్ ప్రాణాలు పోకుండా, అంటే ఎలిఫెంట్స్కి మరణం రాకూడదు, మనుషులకి నష్టం జరగకూడదు, ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తూ మ్యాన్ని ఎనిమల్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ప్రక్రియ ముందుకు సాగుద్ది అనమాట.